పక్కా ఇల్లట 3 సెంట్ల కదా దేవుడు ఎరుగు. ఏ ఒక్కరికైనా కనీసం 1 సెంట్ అయినా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా. ఇలా బా ఇలా 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 ఇంకా ముందుకు పోతే 10,000 కోట్లతో బీసీ సప్లాన్ అట, చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అట. అయ్యాయా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, నిర్మించాడా? మన పిడుగురాళ్ళల్లో కనిపిస్తా ఉందా? పోనీ మన గుడిజాల్లో కనిపిస్తా ఉందా? మరి నేను అడుగుతా ఉన్నా, మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మరి ఇదే ముగ్గురు వాళ్ళ ఫోటోలు పెట్టి 2014లో మేనిఫెస్టోలో ఇచ్చి ముఖ్యమైన హామీలు అని అంటూ ప్రత్యేకంగా పాంఫ్లెట్ కొట్టించి అందులో చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ఇన్ని ముఖ్యమైన హామీలలో ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. ప్రత్యేక హోదా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఈసారి మాత్రం 2 చేతులు పైకెత్తాలమ్మా గట్టిగా, ఇలా 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 ఇలా. మరి నేను అడుగుతా ఉన్నా, వీళ్ళు ఇప్పుడు ఇవాళ ఏమంటా ఉన్నారు? ఇప్పుడు వీళ్ళు ఏమంటా ఉన్నారు? సూపర్ 6 అంటున్నారు, సూపర్ 7 అంటున్నారు. అవ్వలకు పెన్షన్ 4,000 అట, ఇంటింటికి బెంచ్ కారట, ఇంటింటికి కేజీ బంగారం అట. నమ్ముతారా? 2 చేతుల పైకి ఇలా 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 ఇలా. మరి ఇలాంటి మోసగాళ్లను ఇలాంటి అబద్ధాల నుంచి మన రాష్ట్రాన్ని, మన పేదల భవిష్యత్తును కాపాడుకునేందుకు మీరంతా సిద్ధమేనా? సిద్ధమే అయితే మీ జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి. సెల్ ఫోన్ బయటకు తీసి టార్చ్ లైట్ బటన్ ఆన్ చేయండి. చేసి ఇలాంటి మోసగాళ్లకు వ్యతిరేకంగా, పేదలకు అండగా, మద్దతుగా, పేదల భవిష్యత్ కొరకు మేమంతా సిద్ధమే అని గట్టిగా చెప్పండి. ఈసారి ఎన్నికల్లో 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకు లేదు. మీరంతా సిద్ధమేనా? మన పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మీకు మన అభ్యర్థులను కూడా పరిచయం చేస్తా ఉన్నాను. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు మన పార్టీకి సంబంధించిన మన అభ్యర్థులపై ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తూ, మొట్టమొదటిసారిగా అనిల్ పరిచయం చేస్తా ఉన్నాను. మన పార్టీ అభ్యర్థిగా పల్నాడు జిల్లా నుంచి ఎంపీ అభ్యర్థిగా నా తమ్ముడు నిలబడతా ఉన్నాడు. అనిల్ కుమార్ యాదవ్ నిలబడతా ఉన్నాడు. మీలో ఒకడు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాడు, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. మంచివాడు, యువకుడు, ఉత్సాహవంతుడు. మీ అందరి చల్లని దీవెనలు అనిల్పై ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను.
గురుజాల నుంచి మహేష్ నిలబడతా ఉన్నాడు. మీ అందరికీ కూడా పరిచయస్తుడే, యువకుడు, ఉత్సాహవంతుడు, అన్నిటికీ మించి నాకు మంచి తమ్ముడు కూడా. మీ అందరి చల్లని దీవెనలు మహేష్ పై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. మా చెల్ల నుంచి రామకృష్ణ నిలబడతా ఉన్నాడు. సౌమ్యుడు, నా స్నేహితుడు, మీ అందరికీ మంచి చేసే విషయంలో ఎప్పుడు కూడా ముందే ఉంటాడు, వెనకలుండడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు రామకృష్ణుడిపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. చిలుకలూరిపేట నుంచి మనోహర్ నిలబడతా ఉన్నాడు. మంచివాడు, యువకుడు, ఉత్సాహవంతుడు, నాకు తమ్ముడు. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు మనోహర్ పై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. పెదకూరుపాడు నుంచి శంకర్రావు నిలబడతా ఉన్నాడు. నిజంగా మంచితనంలో ఎవరికైనా మంచి మార్కులు వేయాలి అని అంటే శంకర్రావు అన్నకు వేయాలి అని ఖచ్చితంగా నేను చెప్తా. మంచివాడు, పేదలకు కానీ మంచి చేసే విషయంలో కానీ ఎప్పుడూ కూడా వెనకడుగు వేసే మనస్తత్వం కాదు. అన్నకు మీ సంపూర్ణ మద్దతు తెలపవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను.